తన గళమెత్తి పోరాడారు. ఆ రకమైనటువంటి దృష్టితో మన రచనలు పరిశీలించారు. ఆమె రాశారు. చైతన్య మానవి అనే ఒక మాసపత్రిక మాకు 2003 నుంచి ప్రారంభించాం. ఆ మాసపత్రికకి దాదాపు 3 సంవత్సరాల క్రితం వరకు ఆమె రెగ్యులర్ రైటప్ రాసి పంపిస్తూ ఉండేవాడు. సో ఈ నేపథ్యంలోనే నేను ఆమెని కలవాలని చెప్పేసి ప్రత్యేకంగా వెళ్తాం. ఒకరోజు ఒక పూట ఆమెతో గడపడం జరిగింది. అలాగే వాళ్ళ అబ్బాయి ఐఏఎస్ ఆఫీసరు మనకి గుంటూరులో పనిచేస్తారు, రాహుల్ బొజ్జా గారు. ఆయనతో కూడా వ్యక్తిగతమైన పరిచయం ఉంది. అక్కడ సమస్యల మీద రిప్రజెంట్ చేయడం అంటే ఒక ఆత్మీయ కుటుంబంలో వ్యక్తిని కోల్పోయిన పరిస్థితిని చెప్పుకోవాలి. ఎందుకంటే భావపరంగా ఆ రకమైనటువంటి సన్నిహితత్వం మాకు ఉండడం, సొంత మనిషిలాగా భావించేటటువంటి సొంత కుటుంబం మనిషిలాగా భావించే పరిస్థితి ఉంది. ఇక ఆమె చేసిన కృషి అది చిన్నదేం కాదు. అంటే చిన్నదేమి కాదు అంటే ఏదో కాలక్షేపంలోనో లేకపోతే తనకున్న తీరిక సమయంలోనో చేయడం కాదు. ఒక పట్టుదలతో, ఒక దీక్షతో ఆమె తన పనిని కొనసాగించారు అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. చాలామంది చదువుకోవచ్చు, చాలామంది ఉన్నత విద్యావంతులు కావచ్చు, అట్లాగే వాళ్ళ ప్రొఫెషన్లో రాణించవచ్చు కూడా. ఆమె ఆ రోజు ఉద్యమంలో వాళ్ళ తండ్రి నిర్వహించిన పాత్ర, ఆయన అభిప్రాయాలు, ఆ తర్వాత బొజ్జా తారకం గారితో కలిసి జీవనం, ఈ జీవితంలో హక్కుల కోసం పోరాడడం అనేది చాలా ప్రాధాన్యం ఉన్న విషయం అని చెప్పేసి గుర్తిస్తూ దానికి మన సంస్కృతిలో, మన సాహిత్యంలో వీటన్నింటినీ ఆసరా చేసుకొని ఏ రకంగా ఈరోజు ఒక సనాతన ధర్మం అనే పేరిట వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడడం కోసం పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నారు. ఆమె గుర్తించడమే కాదు, దాన్ని వెలికి తీసి ప్రశ్నించి సమాధానం చెప్పమని చెప్పేసి నిలదీసేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని శాస్త్ర ఆధారాన్ని ముందు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇదేమి చిన్న విషయం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురాణాలని పరిశీలించేటటువంటి దృష్టి, పరిశీలన చేసి కొన్ని విషయాలను రాసిన విషయాలు మనకు తెలుసు. ఆ నేపథ్యంలో చూసినప్పుడు విజయభారతి గారు ఆమె రాసిన పుస్తకాలు చక్రవర్తులు నేను చదివాను, అలాగే కొన్ని వ్యాసాలు చదివాను. వ్యాసాలన్నింటా ఆమె రాసిన పుస్తకాలన్నింట్లా పూసలో దానం లాగా. ఉదాహరణకి కుల వివాహాల మీద దాడులు జరగడం మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలోనే నెల్లూరులో ఒక కులాంతర వివాహం చేసుకుందని కన్న తల్లిదండ్రులే చెప్పారు. ఈ నెలలోనే అదే. అంతకుముందు ఒక 10 రోజుల ముందు కర్నూలు జిల్లాలో ఒక దళిత కుర్రాడు ఒక బీసీ అమ్మాయి పెళ్లి చేసుకున్నందుకు ఆ దళిత కుర్రాడి తల్లి చాలా దారుణంగా హింసించారు. గుంటూరు నాగరికత నిలయం అనుకుంటాం మనం. ఈ గుంటూరులో సాఫ్ట్వేర్ చేస్తున్నటువంటి అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నారు. మళ్ళీ పెళ్లి చేస్తామని ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులే చంపేశారు. నేను ఈ తల్లిదండ్రుల్లో లేకపోతే ఇలా అవమానపరుస్తున్న వాళ్ళని మాత్రమే తప్పని భావించిన వాళ్ళని సృష్టిస్తున్నది వ్యవస్థ. ఈ కులం అనేటటువంటి జాడ్యాన్ని, మతం అనే జాడ్యాన్ని ఈరోజు సృష్టించి బుర్రలకెక్కి విషాన్ని నింపుతున్నటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి సమాజము, మన చుట్టూ ఉన్న సాహిత్యం. ఈ సాహిత్యాన్ని ఆమె ప్రశ్నించాలి, ఈ సంస్కృతిని ఆమె ప్రశ్నించాలి. ఈ భారతీయ సంస్కృతి అని చెప్పుకునేటటువంటి దానిలో మంచి చెడుని రెండు విశ్లేషిస్తూ ఆమె ఏం చెప్పారు అంటే, రుక్మిణిని కృష్ణుడు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు కదా, ప్రేమ వివాహమే కదా, కులాంతర వివాహమే కదా, అది పురాణమే చెప్తుంది కదా. మరి ఇప్పుడు మీరు కులాంతర వివాహం చేసుకుంటే దీన్ని తప్పని ఎలా చెప్తున్నారు? మీరు
మనందరికీ తెలిసింది వశిష్ఠుడు అరుంధతి, ప్రతి పెళ్లికి చూపించుకుంటాం. మరి అరుంధతిని మాదిగ అమ్మాయిని బ్రాహ్మణ పురాణ చేసుకుంటే, నాకు తగిన అమ్మాయి అని చెప్పేసి ఎంపిక చేసుకుంటే లేని తప్పు. ఇవాళ వేరే కులంలో చేసుకుంటే నీ రక్తం మల్లెమైపోయింది, నీ కులం మల్లెమైపోయింది, నువ్వు ఎట్లా సహిస్తావు అని చెప్పేసి రెచ్చుకునేటటువంటి మన కులం గొప్పది అనేటటువంటి దాన్ని ఎందుకు తీసుకొచ్చి పెంచి పోషిస్తుంది?